గౌతమ్ అదితికి ట్రీట్మెంట్ చేసి కంగారు పడాల్సిందేమీ లేదు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అదితి గౌతమ్ చెయ్యి పట్టుకొని, ఏంటి గౌతమ్ కనీసం మాట్లాడనంత పరాయిదాన్ని అయిపోయానా అని చెప్పి ఎమోషనల్గా అనేసరికి అదితి మాటలకు గౌతమ్ కూడా ఎమోషనల్ అవుతూ అలా అదితి వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో సిస్టర్ అక్కడికి వచ్చి, సార్ అహల్య గారి రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ సుశీల గారు రిపోర్ట్స్ చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గౌతమ్ ఇప్పుడు సుశీల డాక్టర్ కానీ ఆ రిపోర్ట్స్ చూస్తే అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క డాక్టర్ సుశీలని సుభద్ర అర్జున్ ఇద్దరు కలుస్తారు. అప్పుడు సుభద్ర వాళ్ళతో, సుశీల డాక్టర్ జనరల్గా ప్రెగ్నెంట్ అయినా లేదంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా ఇలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే, లేదు డాక్టర్ తను ప్రెగ్నెంట్ కాదు, రీసెంట్గానే పెళ్ళైంది అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది. సరే రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి సుశీల రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు గౌతమ్ టెన్షన్ పడుతూ అదితి చేతిని తీసి పక్కకు నెట్టేసి డాక్టర్ దగ్గరికి పరుగు పరుగున వస్తూ ఉంటాడు. మరి ఇంట్లో వాళ్ళకు అహల్య ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడుతుందా, లేదంటే గౌతమ్ ఆ రిపోర్ట్స్ చూడకుండా ఆపుతాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.